హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు బెల్లం పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇదేంటంటే ఆల్రెడీ నేను ఉడికించి తీసుకున్నదండి ఇది. ఇది ఎలా చేశాననేది నేను ముందు వీడియోలో మామూలు పొంగల్ చేసినప్పుడు దీన్ని నేను సెపరేట్ చేసుకున్నానండి. అది ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకోవాలంటే 3/4 కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని సిమ్లో ఉంచి బాగా వేయించేసుకోవాలండి దోరగా. వేయించాక 1 కప్ రైస్ అనేది యాడ్ చేసుకొని కడిగేసి కుక్కర్లో ఇప్పుడు అది ఇంచుమించు 2 కప్స్ కాబట్టి 5 కప్స్ వాటర్ వేసేసి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే దీన్ని సపరేట్ ఉడికించలేదు. ఆల్రెడీ పొంగల్కి ఉడికించుకున్న దాంట్లోంచి కొంచెం పక్కకు తీసుకొని దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు మా ఇంట్లో పొంగల్ చేసినా ఇలాగ కొంచెం చేయడం అనేది మాకు అలవాటండి. మీరు చేసే పని అయితే నేను చెప్పిన కొలతలతో తీసుకొని చేయండి. మీకు అది బాగా మెత్తగా అనేది వస్తుందండి. దీన్ని సిమ్లో ఉంచి కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపేటప్పుడు ఒక పించ్ సాల్ట్ తీసుకొని దాంట్లో యాడ్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్వీట్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంకొకటి ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది చల్లగా ఉండాలండి. అదే అండి ఇక్కడ మనం మెయిన్ చాలామంది పొంగల్ చేసేటప్పుడు విరుగుతుంది బెల్లం యాడ్ చేయగానే అంటారండి. అందుకే అండి ఎప్పుడైనా మనం చల్లగా ఉండే మిల్కే తీసుకోవాలి. అది యాడ్ చేశాక తర్వాత ఒక 2 మినిట్స్ కలిపేసి ఒక హాఫ్ కప్పు బెల్లం అండి. అంటే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోద్ది. అలాగే ఒక 2 ఇలాచీని పౌడర్ చేసి దాంట్లో వేసేసానండి. వీటినన్నిటిని కూడా సిమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఇది నేను కొంచెం లూజ్గానే ఉంచానండి. ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతుందండి. మనం చేసి కొంచెంసేపు పక్కన ఉంచాక గట్టిగా అయిపోద్ది. అదే మనం చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉంచామనుకోండి తర్వాత అది మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నానండి. ఇందులో ఒక 5 బాదం పప్పులు 5 జీడిపప్పులు తీసేసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసేసుకుని సిమ్లో ఉంచి దాన్ని బాగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేయించుకుంటున్నానండి. ఇది వేయించుకుంటూ ఒక పక్క మనం దాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అది అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇది ఇప్పుడు దాదాపు బ్రౌన్గా అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేసి మనం చేసుకుంటున్న బెల్లం పొంగలోకి యాడ్ చేసేస్తామండి. మీకు నెయ్యి ఇంకా కావాలి కొంచెం తక్కువ అనిపించిందంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ రెడీ అండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే అండి. బాయ్.